హలో సురేష్, హాయ్ చరణ్. ఎలా ఉన్నారండి? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. ఓకే. హలో గైస్, ఈరోజు మనం నేటివ్ ఆర్ఓ ప్యూరిఫైయర్ మోడల్ వచ్చేసి M1 ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం, ఓనర్షిప్ రివ్యూ. సో చూద్దాం దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, వాటర్ టేస్ట్ ఎలా ఉందో అని అడిగి తెలుసుకుందాం. ఓకే. సో చెప్పండి సురేష్ గారు, మీరు అసలు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కడ కొన్నారు? సో ఇది వచ్చేసి అండి మనకి అర్బన్ కంపెనీ యాప్లో కొనుక్కున్నాం. ఓకే. సో దీని మోడల్ వచ్చేసి నేటివ్ M1. ఓకే, నేను కూడా చూశాను. నేటివ్లో M1, M2 2 మోడల్స్ ఉన్నాయి. అవును. సో డిఫరెన్స్ ఏంటండి M1కి M2కి? మనకి M2 వచ్చేసి టచ్ స్క్రీన్ ఉందండి. సో ఇది వచ్చేసి M1, ఇది మాన్యువల్. సో నేనేంటంటే మనకి టచ్ స్క్రీన్ వచ్చేసి M2 వచ్చేసి 18,000 పడుతుంది, M1 వచ్చేసి 14,000 పడుతుంది. సో నేను కాస్ట్ గురించి ఆలోచించి ఇది M1 తీసుకుందాం ప్రిఫర్ చేసినాను. ఎందుకంటే మనకు 4,000 మిగిలిపోతుంది. దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్ ఏం లేదు, జస్ట్ టచ్ ఒకటి ఉంది. సో టచ్ ఎందుకు వద్దనుకున్నా అంటే సపోజ్ మనకి ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు సో మనం అప్పుడు యూజ్ చేయలేము. సో అట్లా అదొక రీజన్ తోటి నేను M1 తీసుకున్నాను. ఇది మనకు 14,000 పడ్డది. అంటే విత్ ఇన్స్టాలేషనా వితౌట్ ఇన్స్టాలేషనా? విత్ ఇన్స్టాలేషన్. ఓకే. సో ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చాడు. ఇదేంటంటే పక్కన ఇది సెడిమెంటేషన్ ఫిల్టర్ కదా, ఇది 14,000 ఇచ్చారా? మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఏమైనా తీసుకున్నారా? లేదు, ఏం తీసుకోలేదు. ఇది మాకు వాళ్ళే ఇచ్చేసినారు ప్రీ ఫిల్టర్. ఓకే, టెక్నీషియనే బిగ్ ఇచ్చేసారు, ఫ్రీగా చేసినారు. ఓకే ఓకే. సో ఆర్డర్ చేసిన ఎన్ని రోజులకి వచ్చిందండి ఇది? ఇది మనకు ఆర్డర్ పెట్టినాక ఒక 4 డేస్కి వచ్చిందండి. 4 డేస్. ఓకే. టెక్నీషియన్ కూడా తొందరగానే వచ్చారా? తొందరగా వచ్చిండు, ఒక 2 డేస్లో వచ్చిండు టెక్నీషియన్. మంచిగా ఫిట్ చేసిండు, మంచిగా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఓకే, సో ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఈ ప్యూరిఫైయరే అర్బన్ కంపెనీ నేటివ్ M1 ఎందుకు తీసుకున్నారు? అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, పాపర్ ఆక్వాగార్డ్ ఉంది, కెంట్ ఉంది, ఇన్ని ఉండగా మీరు ఇదే ఎందుకు చూస్ చేసుకుని? దీని స్పెషాలిటీ ఏంది? సో మనకి దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, దీంట్లో మనకి ప్రీ ఫిల్టర్ అయితే మామూలుగా వేరే కంపెనీస్లో అయితే మనమే కొనుక్కోవాల్సి వస్తుంది. రైట్. కానీ అర్బన్ కంపెనీ వాళ్ళు మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. పైగా మనకి వచ్చేసి సర్వీస్ కూడా ఫ్రీయే, అంటే ఇన్స్టాలేషన్ ఫ్రీ. పైగా వేరే కంపెనీస్లో వచ్చేసి మనకి ఓన్లీ 5 to 6 months అట్లా వారంటీ ఇస్తారు. కానీ దీనికి మాత్రం మనకి 2 years వారంటీ ఇచ్చారు అర్బన్ కంపెనీ వాళ్ళు. అయితే వాళ్ళు ఏమన్నారంటే 2 years వరకు మీకు ఈ ప్రోడక్ట్లో ఏమన్నా ఇష్యూస్ వస్తే, ఫిల్టర్స్ పాడైపోయినా కానీ ఏమన్నా ప్రోడక్ట్ ఇష్యూ వస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేస్తామని చెప్పినారు. అదే మనకి వేరే కంపెనీస్ తీసుకుంటే సర్వీస్ చేసినందుకు ఆయనకి ఒక 400 to 500 ఇవ్వాల్సి వస్తుంది. మనం ఏమన్నా ప్రోడక్ట్ ఖరాబ్ అయితే దాన్ని కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకోటి మనకి ఇంత మంచిది ఏంటంటే ఈ ప్రీ ఫిల్టర్ మనకి ఫ్రీ వచ్చిందండి. సో అది మెయిన్గా వారంటీ కోసం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నేను కూడా చదివానండి. వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు, అంటే మీకు 2 years వరకు అన్కండిషనల్ వారంటీ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నా, లేకపోతే ఫిల్టర్స్ 2 years విత్ ఇన్ లోపలే పాడైపోయినా ఫ్రీగా ఫిల్టర్స్ వాళ్ళే మారుస్తారు అన్నమాట, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్, ఫ్రీగా. అలాగే మరి మనం వేరే కంపెనీ చూసుకుంటే మాత్రం ఎటువంటి ప్రొడక్ట్ అయినా కూడా, ఎటువంటి ఆక్వాగార్డ్ అయినా కెంట్ అయినా సరే 6 monthsలో ఫిల్టర్స్ అనేవి ఆటోమేటిక్గా పోతుంటాయి. అవును. మరి 2 years వారంటీ ఇచ్చాడు, ఆ వారంటీలోనే ఫ్రీగా ఫిల్టర్స్ చేంజ్ చేస్తున్నాడు. అదే వేరే కంపెనీలో అయితే మనము టెక్నీషియన్ చార్జెస్ పెట్టుకోవాలి, మళ్ళీ ఫిల్టర్స్ ఒక 400-500 అయితే ఆ చార్జ్ పెట్టుకోవాలి, మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ రిపీటింగ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో మనం ప్రొడక్ట్ కొన్నదే కాకుండా మళ్ళీ ఈ ఎక్స్ట్రా చార్జ్ అని మనకు బర్డెన్ అయిపోతుంది. ఓకే, సో అందుకని మీరు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఎలా ఉందండి పర్ఫార్మెన్స్, ఎలా ఉంది చెప్పండి? సో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం తాగే నీళ్ళు మొత్తం కలుషితం అయి వస్తున్నాయి మనకి. సో మా డాక్టర్ మా పిల్లలకి మాకు బాగా సర్దులు అవి అవుతున్నాయి. సో మా డాక్టర్ వాటర్ ఫిల్టర్ తీసుకోండి అంటే నేను ఇది తీసుకున్నాను. మామూలుగా మనకి జనరల్గా వచ్చేసి బయట మనకి డైలీ వచ్చే వాటర్ వచ్చేసి 300 ppm వరకు ఉంటుంది. అదే మున్సిపల్ వాటర్. ఓకే. సో ఇంకా మంచిగా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. మనం ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాము
ఓకే, సో మీది మున్సిపల్ వాటర్ ఫిల్టర్ చేస్తుందా, గ్రౌండ్ వాటర్ ఫిల్టర్ చేస్తుందా? గ్రౌండ్ వాటర్. మీరు గ్రౌండ్ వాటరే వాడుతున్నారు. Ground water ఏ వాడుతున్నాం. ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే. ఇది మనకి డైరెక్ట్ పైన ట్యాంక్ లోంచి వస్తుంది. ఇది వచ్చేసి టీడీఎస్ మీటర్ అండి. దీంతో మనము టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు ఎంత ఉందని. సో ఇప్పుడు చూపిస్తాను, ఆన్ చేస్తున్నా దీన్ని. ఓకే. సో ఇప్పుడు ఇది మనము గ్రౌండ్ వాటర్ ట్యాప్కి పట్టుకున్నాము. ఇది ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి 0 ఉంది. వన్ మినిట్ అండి. ఓకే, చూపించండి ఇటు. ఇందులో చూసుకుంటే మనకి 536. ఓకే, అరౌండ్ 536, 534 ఉంది. సో ఇప్పుడు నేను దీంట్లో మన వాటర్ ఫిల్టర్లో అయితే దీంట్లో మనకి ఇంకోటి 2 ఫీచర్స్ వచ్చినాయండి. దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ కూడా రెండు ఉన్నాయి. లైక్ ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా బ్యాక్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఎంత కనిపిస్తుంది. 130 మెయింటైన్ చేస్తుందండి. ఇది 130. ఇది మనం ప్యూరిఫై చేసిన వాటర్ మన ఫిల్టర్లో. ఇది వచ్చేసి మన గ్రౌండ్ వాటర్ చూడండి. అదే 537, 540 ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. సో మనకి చాలా మంచిది, మన హెల్త్ బాగుంటుంది. ఊకే పిల్లలకి అనారోగ్యం బారిన పడకుండా మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందండి? వాటర్ టేస్ట్ ఎలా? టేస్ట్ చాలా బాగుందండి. అయితే ఇందులో మనకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది టేస్ట్ బాగుండాలి అనుకుంటారు వాటర్. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు లెవెల్. మనకి టీడీఎస్ లెవెల్ ఇంకా తగ్గించుకోవచ్చు. ఉందా ఇందులో? లోపల ఉంది సెట్టింగ్. ఓకే, అది మనకి సర్వీస్ మ్యాన్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు చేస్తారు. అంటే అది ఫ్రీగా చేస్తారా? మళ్ళీ ఫ్రీగానే చేస్తారు. మనకు ఒక 40 to 50 లెవెల్స్ కూడా సెట్ చేసుకుంటే చాలా ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బయట వాటర్ కొంటాం కదండి, ఇది ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను చాలా సార్లు చెక్ చేస్తాను. 40 ppm వస్తుంది, 40-20 కూడా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటది. అవును, కానీ అది హెల్త్ కి మంచిది కాదు అంటారు, నిజమేనా? అవునండి, అది హెల్త్ కి మంచిది కాదు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇది మాత్రం మన దగ్గర అవుతుంది కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు. టీడీఎస్ లెవెల్స్ ఇంత సెట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి అది ఫిల్టర్ చేసి మనం ఎవ్రీ టైం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి. రైట్, టైం సేవ్ అవుతుంది. రైట్. పైగా 2 years వరకు ఏం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు వారంటీ, అన్కండిషనల్ వారంటీ ఇచ్చారు కాబట్టి 2 years వరకు. వెరీ గుడ్. రైట్. ఇంకేమైనా చెప్పాలనుకున్నారండి దీని గురించి, ప్రోడక్ట్ గురించి? ఎవరు తీసుకోవచ్చు, ఎక్కడ, ఎటువంటి ఏరియాస్ వాళ్ళు తీసుకోవచ్చు? ఇప్పుడు ఎవరు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎంత డైలీ కొనుక్కుంటారండి వాటర్. ఇప్పుడు బయట మనకి సిటీస్ అయితే 25 రూపీస్, 20 రూపీస్ లీటర్ ఉంది. లీటర్ కాదు, సరే, ఇది పెద్ద బబుల్. రైట్. సో అట్లా చూసుకున్నా మనకి అరౌండ్ మనకి ఎంత 600 రూపీస్ పడుతుంది పర్ మంత్. సో అది ఒకటేసారి మనం తీసేసుకున్నాం అనుకో, బాగుంటది. సో ఎవరైతే డైలీ యూసేజ్ చేస్తారో వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి టైం సేవ్ అవుతుంది. మనం ఒకవేళ బండి పైన వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి. బాగుంది ప్రోడక్ట్. మొత్తానికి ఒక మంచి స్ట్రెస్ తగ్గుతుంది. రైట్. మీరు ఎన్ని నుంచి వాడుతున్నారండి ఈ ప్రోడక్ట్? ఇది వచ్చేసి మనం 1 year నుంచి వాడుతున్నాం. ఓకే. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చాయా? ఏం రాలేదు, ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. ఓకే. సో అది టీడీఎస్ మీరు సెట్ చేయించారు అంటున్నారు కదా, దానికి టెక్నీషియన్ వచ్చి సెట్ చేసి వెళ్ళారా? అయితే స్టార్టింగ్ లో దీనికి వచ్చేసి మనకి 200 నుంచి 250 మధ్యలో ఉండేయండి ఇన్స్టాలేషన్ అప్పుడు. సో మనం ఏంటంటే ఇంకా మంచిగా వాటర్ కావాలి, టేస్ట్ కావాలి, మంచి ప్యూరిఫై కావాలని చెప్పేసి మళ్ళీ పిలిపించాం. సో అప్పుడు మనం 100 to 140 మధ్యలో సెట్ చేయించినాం. సో అందుకే ఇప్పుడు మీకు 130 అలా చూపిస్తాం. ఓకే. ప్రోడక్ట్ మాత్రం మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు, చాలా బాగుంది ప్రోడక్ట్. మెయిన్గా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రైట్. ఓకే అండి సురేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ రివ్యూ. థ్యాంక్ యూ.